జలయజ్ఞాన్ని ప్రారంభించడానికి కారణం ఏమిటి అనేది నేను ఈరోజు చెప్తున్నా చూడండి. ఉమ్మడి పాలనలో మొత్తము నదులన్నిటినీ కూడా 4 నదీ పరివాహక ప్రాంతాలుగా విభజించినారు. ఒకటి గోదావరి నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, పెన్నా నదీ పరివాహక ప్రాంతం, ఇతర నదీ పరివాహక ప్రాంతాలండి. మొత్తం పైన 4 నదీ పరివాహక ప్రాంతాల్లో డిపెండబుల్ వాటర్, నికర ఆధారపడ్డ జలాలు 2820 టీఎంసీలు ఉండేటువంటి అంచనా ప్రకారం 2820 టీఎంసీలలో 2003-04 నాటికి 1650 టీఎంసీలను నిల్వ ఉంచడానికి వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.